హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి విజ్డమ్ చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు బ్రదర్ అనిల్ పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలా ఉండబోతోంది? 2019లో 2014లో కూడా అనిల్ పాత్ర చాలా ప్రముఖమైంది. ఇవాళ విమలారెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆ పని అది అనిల్ కుమార్ గారు చేశాడు. 2019లో క్రిస్టియన్స్ చర్చిలు అందరి దగ్గరికి పోయి వాళ్ళందరినీ కలిసి దాదాపు 90% క్రిస్టియన్స్ జగన్కి ఓట్ ట్రాన్స్ఫర్ కావడానికి ప్రముఖ పాత్ర బ్రదర్ అనిల్ కుమార్. అయితే వాళ్ళ అధికారంలో వచ్చాక తను దూరం పెట్టేటప్పటికి మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, దానికి రొమ్ము చేర్చుకుని భుజాన్ని వేసుకుని అన్నిటికీ తెగించి పోరాడి గెలిపించిన వాడిని గెలిచినాక ఈయన పట్టించుకోకపోతే వీడికి ఎంత బాధ ఉంటుంది ఒక సామాన్య కార్యకర్తకి. ఆ పరిస్థితిలో మరి వేళ అనిల్ కుమార్ నీ గెలుపులో ప్రధాన పాత్ర ఉంది. అతనిది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎంతనో దానికన్నా ప్రధానంగా క్రిస్టియన్ ఓటు జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ కావడానికి టర్న్ అవడానికి చాలా ప్రముఖమైన పాత్ర ఉంది అనిల్ కుమార్ది. సో దాని మూలంగా న్యాచురల్ అనిల్ కుమార్ గారు తనకి సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ డిబేట్ చేస్తాడు. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నేను ఎంత పర్సెంట్ అని చెప్పలేను, కానీ దాదాపు 20 to 30% మాత్రం డిబేట్ అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందా షర్మిల తరపున? ఎందుకు తిరగడం అంటే డైరెక్ట్గా చేయకపోవచ్చు. లాస్ట్ టైం కూడా ఆయన ప్రత్యక్ష ప్రచారాలు చేయలేదు, ఆయన అండర్ గ్రౌండ్లో వర్క్ చేశాడు. ఆయన ఒక లైన్లో పోయి అన్ని చర్చిల దగ్గర పాస్టర్ల దగ్గర అందరూ కలిసి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సంఘాల తరపుడు మీకు ఎట్లా ఉంటుందంటే మీకు ఫ్రైడే ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటారు, ఆ మత పెద్దకి డైరెక్షన్స్ వస్తే మసీదులో డైరెక్షన్స్ ఇస్తాడు. దాని ఎఫెక్టు దాదాపు 80 to 90% ఫాలో అవుతారు. దానికి హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ గెలవటమే ప్రధాన పాత్ర. సో వాళ్ళు మతపరంగా ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు ఓటింగ్ అనేది 80 to 90% ఉంటుంది. అలాగే చర్చిల్లో కూడా ఏంటంటే డిస్కస్ చేస్తారు, చేసి మనం వీళ్ళైతే బాగుంటుంది అని డైరెక్ట్గా వీళ్ళకి ఓటే అని చెప్పరు. మనకి లైక్ మైండెడ్ పీపుల్ మనం గెలిపించుకోవాలి కాబట్టి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఉన్నాడు కాబట్టి అతనికి కాకుండా మనం ఈ బ్రదర్ అనిల్ కుమార్కి వీళ్ళు వచ్చారు కాబట్టి ఇటు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇంటర్నల్ డిస్కషన్లు జరుగుతాయి, పబ్లిక్గా ఉండవు. అవన్నీ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేయాల్సినవి తప్ప ఆన్ రికార్డులో ఏముండవు. ఇప్పుడు ఓపెన్ ప్రచారం చేయటం వేరు. పాస్టర్లతోటి ఇతను కలుస్తాడు, కలిసి మూలంగా అతని మాట అందరూ వింటారని ఏం లేదు, బట్ ప్రభావం అయితే చూపిస్తాడు ఖచ్చితంగా. దానికి లాస్ట్ 2019 ఎన్నికలే ఉదాహరణ దానికి. సో ఇది విజ్డమ్ చౌదరి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.